సో మూవీ కాన్సెప్ట్ ఏంటంటే అనుగచ్చతి ప్రవాహ అని చెప్పి గో విత్ ద ఫ్లో అని చెప్పి సినిమా మొత్తం అలా గో విత్ ద ఫ్లో వెళ్ళిపోయింది. ఎక్కడ ఒక హై మూమెంట్ ఏం లేకుండా. కానీ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే దిల్ రాజు గారు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. వాళ్ళు పెట్టిన 70 crores ఏదో చెప్తున్నారో అదేదో స్క్రీన్ మీద కనిపించింది. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే వాళ్ళు అంత బడ్జెట్ పెట్టినా సరే సినిమాలో కంటెంట్ లేదు. కంటెంట్ ఇంకొంచెం బాగుండి ఇంకొంచెం వాళ్ళు ఏదైతే ఎమోషనల్ సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ అని చెప్పారో ఆ సెంటిమెంట్ తగ్గట్టు ఇంకో 4-5 సీన్లు మంచిగా రాసుకుని ఉంటే ఒక మంచి ఎమోషనల్ సీన్స్ రాసుకున్నా సరే మంచి బాగుండేదేమో. ఆ స్కోప్ ఉన్నా సరే సెకండ్ హాఫ్ ఎందుకో ఆ సీన్స్ పడలేదు. కంప్లీట్గా వాళ్ళు సెకండ్ హాఫ్ మొత్తం ఒక సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పేసి కంప్లీట్గా యాక్షన్ బాక్స్ మీద డిపెండ్ అయ్యారు తప్ప కంటెంట్ మొత్తం వదిలేశారు, గాలికి వదిలేశారు. ఆయన రిఫరెన్స్ ఎక్కడ లేవు కాబట్టి ఓకే వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మంచి సీన్స్ రాసుకుంటే బాగుండేది. ఎందుకంటే రైటింగ్ వైజ్గా ఎక్కడ ఒక ఫ్రెష్నెస్ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ అరే వావ్ ఫ్యాక్టర్లు ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఒక బడ్జెట్ పెట్టుకొని ఒక విజువల్స్ రెంటల్గా దాని వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కంటెంట్ వైజ్గా అయితే జీరో అన్న. కంటెంట్ వైజ్గా 0% న్యాయం చేశాడు. కాకపోతే ఒక డిఓపి చాలా బాగుంది. డిఓపి అయినా బీజిఎం అయినా సరే ప్రొడక్షన్ వాల్యూస్ ఆ 3 చాలా బాగున్నాయి. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి అందరూ ఏదో గోవిత ఫ్లో వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్లు ఎక్కడ అనిపించలేదు, ఎక్కడ కూడా లేదు. అంటే నితిన్ గారు హీరో ఇంకా వద్దంటారు. ఆయన నెక్స్ట్ మూవీ ఎల్లమ్మ దాని మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి దాంతో గట్టిగా కొట్టాలి. ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం రాబిన్ హుడ్ కంటే దారుణంగా ఉంది. రాబిన్ హుడ్ అట్లీస్ట్ మనకి కామెడీ అని ఉంటుంది, ఇక్కడ అది కూడా మిస్ అయింది. బట్ ఓవరాల్గా ఏదో ఒక బ్యాడ్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. నితిన్ గారు మీకు పుట్టగతులు ఉన్నాయేమో అనుకున్నాం కానీ ఈ సినిమాతో మీకు ఏం లేవండి. సినిమా వేస్ట్. ఎందుకంటే ఎట్లా తీశారో ఏమో కానీ ప్రొడ్యూసర్ గారు మీరు ఎట్లా ఉన్నారు. అలాగే చాలామంది కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడతారు, అది కూడా చూసాం. కానీ లాస్ట్ మూమెంట్లో అయితే బాగా కష్టపడ్డారు, అదొకటే. కానీ ఎఫర్ట్స్ మాత్రం ఏం పెట్టలేదు మీరు. ఏదో అసలుకి సినిమాలో ఏం నచ్చలేదు అని అంటే సీను ఎక్కడికో తీసుకుపోయినారు. ఒక పరంగా ఏంటంటే ఎమోషన్ తీసుకుపోవాలంటే వాళ్ళు ఏంటంటే అసలుకి ఏం లేదు దాంట్లో. మూమెంట్స్ అసలుకి లేదు. ఎక్కడో ఎవడో ఏదో చేసినట్టే ఉంది దాంట్లో. అంటే మూమెంట్స్ కూడా లేవు. వేస్ట్ ఇక సినిమానే వేస్ట్. హిట్ కాదు, అట్టర్ ఫ్లాప్. పుట్టగదులు కూడా ఉండవు. అబ్బే ఫ్యాన్స్ కూడా చూడరు. ఫ్యాన్స్ చూస్తే పరువు కూడా పోద్ది. ఎందుకంటే సినిమాలో చరిత్ర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న డబ్బులు నా సొంత డబ్బులు వేసుకొని జబ్బులో డబ్బులు వేసుకొని సినిమా చూసామంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేనిది ఉన్నట్టు చెప్పకూడదు. ఉన్నట్టు అవును, పవన్ కళ్యాణ్ సినిమా తమ్ముడు అంటే అదేదో పేరు పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఒప్పుకున్నారో వాళ్ళ ఉన్న సినిమా ప్రొడ్యూసర్ కానీ ఎట్లా ఒప్పుకున్నారో ఏమో తెలియదు. కానీ దిల్ రాజు గారు మీరు చెప్పిందంతా ఏం నడవదండి. దిల్ రాజు గారు సినిమా అయితే హిట్ కాదు, పక్క అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఏం లేదు సినిమాలో. మాస్ ఆడియన్స్కి ఓన్లీ బాహుబలి సినిమాలే కావాలి. ఇది ఫుల్ ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ చూస్తే అర్థమై వాళ్ళకు నచ్చిన సినిమా ఇది. ఇంకా వచ్చేసి నితిన్ యాక్టింగ్ చాలా క్లాస్గా నటించాడు. క్రయింగ్ యాక్షన్, ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమ, అక్క మీద ఉన్న పట్టుదలతో సినిమా చాలా జీవించాడండి. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు ఇతని యాక్టింగ్ చూశానండి, చాలా బాగుంది. చాలా 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 లయ గారు అలాగే 20 years తర్వాత రీఎంట్రీ ఇచ్చారండి. తన యాక్టింగ్ వెరీ సూపర్ అండి. అప్పట్లో మీరు చూసుకున్నట్టయితే తను చాలా సినిమాలు చేసింది. మళ్ళీ చూడండి తన యాక్టింగ్ వెరీ సూపర్. మాస్ ఆడియన్స్కి అర్థం కాదు. ఫుల్ ఫ్యామిలీ పిక్చర్. ఇప్పట్లో ఫ్యామిలీ పిక్చర్లు ఏం రావట్లేదండి. ఆ ఫ్యామిలీ పిక్చర్లో ఇది కన్నీళ్ళు పెట్టేసిన పిక్చర్. చాలా సూపర్. మాస్ ఆడియన్స్కి నచ్చదండి. ఫుల్ క్లాస్ మూవీ. ఫ్యామిలీస్ విపరీతంగా చూడొచ్చండి, కన్నీళ్ళు వచ్చేసాయి. సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంత గొప్పగా లేదు. కొంచెం ల్యాగ్ ఉంది, బాగా స్ట్రెచ్చింగ్ సీన్స్, రిపిటేటివ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు చాలా బాగుంది. మూవీకి ఎక్స్ట్రా ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ సౌండ్ డిజైన్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి నిజంగా. లయ గారి కంబ్యాక్ చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నితిన్ ఓకే, యావరేజ్ అవ్వచ్చు మూవీ. సెకండ్ హాఫ్ బాగుంటే ఇంకా బాగుండేది. బట్ ఫస్ట్ హాఫ్ మటుకు బాగుంది. రేసీగా విజువల్గా కూడా బాగుంది. ఐ మీన్ ప్రీ క్లైమాక్స్ గ్రాఫిక్స్ తప్ప మిగతా మూవీ అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుందండి. ఓవరాల్గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ వరకు వెళ్ళేంత వరకు బాగుంది. సెకండ్ హాఫ్ బాగా డల్ అయిపోయింది. పర్లేదు, జస్టిఫికేషన్ బాగానే ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది, ఎక్స్ట్రా ఆర్డినరీ. అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ మటుకు ఎక్స్ట్రా ఆర్డినరీ. అదే హైలైట్ అవుతుంది, మేజర్ హైలైట్ మూవీకి అదే. ఏదండి ఓవర్ సెంటిమెంట్ అంటే క్లైమాక్స్ కొంచెం అలా అనిపించింది కానీ బట్ ఓవరాల్గా ఇట్స్ ఓకే, జస్టిఫైడ్. పెద్ద ఎక్స్ట్రాడినరీ చెప్పుకోవాల్సింది ఏం లేదు కానీ రొటీన్గానే ఉంది. కొంచెం హీరోకేమో ఫ్లాప్ పడదు, దిల్ రాజుకి ఏమో బొక్క పడదు. హీరో అంటే అన్న నితిన్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. జైన్ సినిమా 100 సార్లు చూశానన్న.
నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తే. మంచి హీరో అన్న ఒకేప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న, ఆయన ఇక్కడనే దారి దొరుకుతలేదన్న, దారి దొరుకుతలేదన్న. మంచి కథలు ఎంచుకో అని చెప్తున్నా, మంచి బండి ఎక్కువ. నేను చెప్పానుగా మేడం, అందులో ఏం లేదు. ఏం నచ్చాలంటే నువ్వు అమ్మాయివి, అబ్బాయి బాగుండు, అమ్మాయి బాగుంది, లోపల పోయి తలుపేసిన తర్వాత అబ్బాయికి మ్యాటర్ లేదు, మరి నేనేం చేయను చెప్పు. కథలో దమ్ము లేదు, మరి అందుకనే ఓపెనింగ్ చెప్తాను నేను, కథలో దమ్ము లేదు. ఎందుకు బాగాలేదని చెప్తుంది మేడం. షార్ట్ కట్లో చెప్పాలంటే అబ్బాయికి ఏమైంది, బాగుంది కదా, ఆస్తి ఉంది కదా, అంతస్తు ఉంది కదా, మరి అదే కథనే అబ్బాయి, కథనే అబ్బాయి. నాకు ఏం లేదు, హీరో సూపర్, విలన్ సూపర్ చేసిండు, అందుకనే విలన్ కి చెప్తున్నా కదా, విలన్ కి ఇట్టుబడది, హీరోకి ఫ్లాప్ పడది, దిల్ రాజు పక్క పడది. ఇప్పుడే తమ్ముడు ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకు అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. శ్రీరామ్ వేణు దిల్ రాజు చెప్పినట్టయితే విజువల్ వండర్స్ కానీ బీజిఎం కానీ నాకు ఎక్కడ కనిపించలేదు సినిమాలో. అండ్ దిల్ రాజు కూడా చాలాసార్లు చెప్పాడు వేణు అడిగినంత బడ్జెట్ ఇచ్చేసాను అని, కానీ ఆ బడ్జెట్ ఎక్కడ కూడా కనిపించలేదు. ఒక సెకండ్ హాఫ్లో మనకి ఏంటంటే కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే 2-3 సీన్స్ వర్కౌట్ అయ్యాయి, అంతకుమించి సినిమాలో అయితే పెద్దగా చెప్పుకోవాల్సిందైతే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 లాగానే అనిపించింది. ఒక సెకండ్ హాఫ్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని యాడ్ చేసి సినిమాని కొంచెం ఎంగేజింగ్గా చేయడానికి ట్రై చేశాడు. బట్ సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ తప్పించి సినిమాలో చెప్పుకోదగ్గ మూమెంట్స్, వావ్ మూమెంట్స్ అయితే దిల్ రాజు అన్నట్టు పెద్దగా ఏం లేవు. శ్రీరామ్ వేణు స్క్రీన్ ప్లే ఎక్కడో మిస్ అయింది. ఓవరాల్గా అయితే సినిమా ఇట్స్ ఓకే టు వాచ్. బట్ నితిన్కి అయితే ఒకటే సజెషన్, కొంచెం లేట్ అయినా పర్లేదు, వెంటనే ప్రాజెక్ట్స్ చేయకుండా కొంచెం టైం తీసుకొని కొంచెం మంచి స్టోరీ సెలెక్షన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది నితిన్ ఫాల్టో డైరెక్టర్ ఫాల్టో తెలియట్లేదు, కానీ స్టోరీ సెలెక్షన్ అయితే పోతుంది. సో అంటే ఇది రెగ్యులర్ మరీ ఫ్లాప్ మూవీ అని చెప్పలేము, కానీ ఇట్స్ ఓకే టు వాచ్. అంటే ఈ వీకెండ్కి ఏదో సినిమా చూడాలన్నట్టు తప్పించి సినిమాలో అయితే అంతగా ఏం లేదు. క్లైమాక్స్ పోర్షన్ కూడా మనకు సోసోగానే అనిపించింది. తమ్ముడు మూవీ అన్న మామూలుగా లేదు, చాలా బాగుంది అన్న. నేను మాటల్లో చెప్పలేను, అందుకే ఇందాక షర్ట్ చింపిన, మనకు షర్ట్ టీషర్ట్ వేసుకున్నా. సూపర్ సినిమా, సూపర్ కాన్సెప్ట్. మన తెలంగాణ స్టార్, తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ హీరో నితిన్ అన్న. సినిమాలో ఉన్నాయి ఫైట్స్ వేరే లెవెల్ అన్న, డిఫరెంట్గా ఉన్నాయి ఫైట్స్ అన్న. పడుకుంటప్పుడు చెప్తారు గుడ్ నైట్. తమ్ముడు సినిమాలో ఉంది ఫైట్ నా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది, వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్కరు 75 కోట్లు పెట్టి తీసిరు అంటే ఆ సినిమాకు అన్న 75 కోట్ల సినిమా చాలా బాగా తీసిరు అన్న, ఎక్కడ బోర్ లేదు. కన్నప్ప సినిమా కంటే చాలా బాగుంది అన్న. చూడండి అన్న, ఫ్యామిలీతో రండి. ఫ్యామిలీ చెప్తున్నా అందరికీ, అందరూ చూడండి, నెగిటివ్ కామెంట్స్ చూడకండి. చూసిన తర్వాత సినిమా వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది, వచ్చి చూడండి. తమ్ముడు మూవీ చూశానండి. ఫస్ట్ హాఫ్ అయితే అంతలా ఏమనిపించలే, కానీ సెకండ్ హాఫ్ అయితే అంత ఫైటింగ్ అంత మొత్తం అడవిలో పెట్టిరు బాగా. అంటే ఒకట్లా అసలు ఏమనిపించలే నాకైతే. నితిన్ క్యారెక్టర్ అయితే ఏమనిపించలే, అంతలా ఏం లేదు. కాకపోతే విలన్ క్యారెక్టర్ అయితే బాగుంది, నాకు నచ్చింది. అంతే మా అయితే ఒకసారి చూడవచ్చు భయ్య, సినిమా అయితే ఒకసారి చూడవచ్చు, అంత ఏముండదు సినిమా, ఒకసారి చూడవచ్చు అంతే. రేటింగ్ అయితే అంత నార్మల్. సినిమాలో విలన్ క్యారెక్టర్ బాగుంది, ఆ లయ అనే ఆమె కలెక్టర్ అంటారు సార్, ఆమె క్యారెక్టర్ అయితే బాగుంది. రేటింగ్ నార్మలే, అంత అటర్ ఫ్లాప్ కాదు, అంత ఇది కాదు, ఒకసారి అయితే చూడవచ్చు, బాగుంది సినిమా. సినిమా వచ్చేసి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, చాలా వరకు నెగిటివ్స్ ఉన్నాయి. నితిన్ చాలా కష్టపడ్డాడు, అది తనకి 100% ఇచ్చాడు సినిమాకి. హీరోయిన్స్ కూడా ముగ్గురికి, ఎవరికి ఉండాల్సిన క్యారెక్టర్ వాళ్ళకు ఉంది. ముగ్గురు కూడా చాలా ఎఫెక్టివ్గా చేశారు. అంటే వీళ్ళని నా తక్కువ పాత్ర ఉంది అనేలాగా ఎవరు చేయలేదు, చాలా బాగుంది. నితిన్ మాత్రం చాలా కష్టపడ్డాడు. పాజిటివ్స్ ఉన్నాయి సినిమాలో, అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కొంచెం స్టోరీ మీద, నరేషన్ మీద కొంచెం దృష్టి పెట్టేసి ఉంటే సినిమా చాలా బ్లాక్ బస్టర్ దిశగా వెళ్ళేది. మెయిన్ ప్లాన్స్ అంటే విజువలైజ్గా సినిమా చాలా బాగుంది. బట్ కొన్ని ఎఫెక్ట్స్ సినిమాని దెబ్బతీసాయి. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి సినిమాలో చాలా వరకు. చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చాలా పాజిటివ్గా అనిపిస్తాయి మూవీ చూస్తున్న కొద్దీ. బట్ అలాగే నెగిటివ్గా కూడా చాలా ఎఫెక్ట్స్ పెట్టారు. డిఓపి బాగుంది, పిక్చరైజర్ క్వాలిటీ బాగుంది, సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్ తీసుకురాకపోయాడు, కొంచెం ఎమోషన్ కరెక్ట్గా.
సో వాళ్ళ బాండింగ్ అనేది కరెక్ట్గా చూపించలేకపోయాడు నితిన్ది. టైగర్ పర్ఫార్మెన్స్ ఓకే బ్రో, కానీ నితిన్ చాలా కష్టపడ్డాడు సినిమా గురించి. చాలా వరకు అరే ఇంత కష్టం ఉంటుందా సినిమాలో అనే విధంగా కష్టపడ్డాడు నితిన్. సో తన కోసమే చూడాలి సినిమా. శ్రీరామ్ ఆదిత్య తీసుకున్న ఏదైతే పాయింట్ ఉందో దాన్ని చూపించడానికి ఇంకొంచెం బాగా ఎఫెక్ట్ చేశాడు. ఇంకొంచెం బాగా ఎఫెక్ట్ పెట్టాల్సింది సినిమా మీద. అంటే సినిమాలో పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో నా రేటింగ్ వచ్చేసి 2.5 బ్రో. సినిమా చూడడం వల్ల 3 అవర్స్ బొక్క అనుకుంటే మళ్ళీ మీతో మాట్లాడే ఇంకో 3 మినిట్స్ బొక్క అనమాట. అని ఎవరైనా సినిమా చూడడానికి హీరోని డైరెక్టర్ని బట్టి వస్తారు, కానీ నేను దిల్ రాజుని బట్టి వచ్చిన. అంటే ఆయన మంచి సినిమాలకే ప్రొడ్యూస్ చేస్తాడు అనుకున్నా, కానీ ఈ సినిమాలో మరి దిల్ రాజుని ఎట్లా ఒప్పించినారో తెలియట్లేదు. ఇట్లా సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అన్న, అది ఆ ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, జస్ట్ ఆడియన్స్ని ఒక 3 అవర్స్ లేదంటే 2 అవర్స్ లేదా 2.5 అవర్స్ 1 అవర్ కూర్చోబెట్టినా చాలు. మరి 1 అవర్ కూడా కూర్చోకుండా వెళ్ళిపోతున్నారంటే మీరు ఏం సినిమాలు తీస్తున్నారు? అస్సలు ఆ సినిమాలో ఒక హైలైట్ సీన్ అంటే అసలు హైలైట్ సీన్ చెప్పుకోవడానికి లేదు. హీరోకి ఇక్కడ హిమాలయ పర్వతాల పైన కూర్చొని లేదా ఎవరెస్ట్ పర్వతాల మీద పైన కూర్చొని టీ కావాలంటే ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేస్తారేమో, లేదా ఈపిల్ టవర్ మీద కూర్చొని చాట్ తినాలంటే అది అరేంజ్ చేసేస్తారేమో. మాట్లాడితే హీరో ఏమో దేవుళ్ళక ఆ ప్రతి సీన్కి ఒక ప్రభాస్ కూడా ఇంతమంది 100 మందిని 1000 మందిని పెట్టలేదు విలన్స్ని. 1000 మంది విలన్స్ పెడితే ఏంది అసలు సినిమా ఎట్లా అసలు చూడడానికి ఇంట్రెస్ట్ రావాలి కదా ఫస్ట్ హాఫ్. వెరీ 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 ఇట్లాంటి సినిమా అయితే నేను 2025లో చూడలేదు, ఇదే ఫస్ట్ సినిమా.